హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో స్ప్లెండర్ ప్లస్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇది ఇండియాలో 25 ఇయర్స్ నుంచి అయితే ఉంది. ఎక్కువ ఇండియాలో సేల్ అయ్యే వెహికల్ ఏంటంటే స్ప్లెండర్ ప్లస్ అనమాట. దీనిలో ఫీచర్ చూసినట్టయితే ఇది 100 cc వెహికల్ అయితే వస్తుంది. అలాగే వీల్స్ వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, లాంగర్ కంఫర్టబుల్ సీట్ ఉంటుంది, దీనికి వచ్చేసి ఎక్స్ట్రా క్యారియర్ ఉంటుంది. సో ఇలా అట్రాక్టివ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హీరోలో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అనేది చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇది 5 కలర్ వేరియంట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. సో వెహికల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫీచర్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో ఈ సిల్వర్ కలర్లో ఉండే అలాయ్ వీల్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ వీల్స్ అయితే మనకు చూడడానికి ఇలా ఉంటాయి. సో దీంట్లో ఈ వెహికల్లో చూసినట్టయితే సెన్సార్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క సెన్సార్ అనేది ఒక్కొక్క వర్క్ అనేది చేస్తుంది. సో ఇవే కాకుండా దీనిలో I3S అనే ఫీచర్ ఉంటుంది. సో ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మనం సిగ్నల్ దగ్గర కానీ ఎక్కడైనా ఐడిల్గా ఇంజన్ని స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బటన్ ద్వారా మనం ఇంజన్ని స్టాప్ చేయవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఇంజన్ని స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనమాట. సో ఇలా మనము ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వేసినట్టయితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. లేదంటే సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మనం ఇంజన్ ఆన్ చేస్తే ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వదు. అది గేర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే న్యూట్రల్లో కాకుండా దీనిలో 4 గేర్స్ ఉంటాయి కదా. సో 1 నుంచి 4 వరకు గేర్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కిందికి వేసినప్పుడు ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఆల్రెడీ వేసినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే కాదు. సో ఇలా దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. దీనిలో ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో ఫ్రేమ్ని డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అని పిలుస్తారు. సో ఇది లాంగర్ లైఫ్ని అయితే ఇస్తుందన్నమాట. సో ఇలా అయితే మనకు ఫ్రేమ్ చూడొచ్చు. ఇది డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అనమాట. ఇది చూడడానికైతే ఇలా ఉంటుంది. ఒకవేళ మన టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు. సో ట్యూబ్లెస్ టైర్స్ వల్ల టైర్ మన్నిక అనేది అంటే లాంగర్ లైఫ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే దీనిలో ట్యూబ్లెస్ టైర్ చూడొచ్చు. దీనిలో బ్యాటరీ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అంటే మనం ఎలాంటి యాసిడ్స్ మనం పోయకుండా, అంటే ఎలాంటి యాసిడ్స్ నింపకుండా మనం డైరెక్ట్గా బ్యాటరీని అయితే యూజ్ చేయవచ్చు. సో అలాంటి బ్యాటరీ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. ఆల్ రౌండర్ వెహికల్ అనమాట. సో ఇది కంఫర్ట్గా మనం ఎక్కడికైనా జర్నీ చేయడానికి యూజ్ అయ్యే విధంగా, అంటే ఏ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్లో జర్నీ చేసినప్పటికీ ఏమైనా ఐటమ్స్ కానీ కింద ఈ ఇంజన్కి టచ్ కాకుండా అయితే దీనిలో హై గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అయితే ఇచ్చారనమాట. సో ఇదే కాకుండా ఈ రేర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో సో దీనికి 5 స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఈ స్టెప్స్ ద్వారా మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆప్టిమైజ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది మనం చూడొచ్చు. అంటే ఈ పెట్రోల్ ట్యాంక్ నుండి ఎంత పెట్రోల్ ఇంజన్లోకి రావాలి అనేది స్పీడ్ను బట్టి ఆటోమేటిక్గా ఇంజన్కి అయితే పంప్ అవుతుంది. సో అలాంటి టెక్నాలజీ అయితే దీంట్లో ఉంది. దీనిలో పవర్ఫుల్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. దీనిలో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే CBS లాంటి ఫీచర్ అయితే ఉంటుంది. అంటే కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటాం కదా, అలాంటి ఫీచర్ అయితే ఉంది. అంటే ఒక బ్రేక్ అప్లై చేసినప్పటికీ 2 బ్రేక్స్ అప్లై అయ్యే విధంగా దీంట్లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ని ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనిలో ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇది కూల్ అవుతుంది. ఇది 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. సో ఇలా అయితే మనం ఇంజన్ అయితే చూడవచ్చు.
ఈ ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే ఇది 97.2 cc ఇంజన్ అయితే ఇచ్చానమాట ఈ స్ప్లెండర్ ప్లస్ వెహికల్లో. అంటే ఇది 100 cc వెహికల్ అని మనం అంటే 100 cc ఇంజన్ అని చెప్పొచ్చు. ఒకవేళ దీని పవర్ని కనుక మనం చూసినట్టయితే 8000 RPM వద్ద 5.9 kW పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది. టార్క్ కనుక చూసినట్టయితే 6000 RPM వద్ద 8.5 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. దీని బోర్ కనుక చూసినట్టయితే ఈ బోర్ వచ్చేసి 50 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసినట్టయితే 49.5 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం ఇంజన్ చూడవచ్చు. దీంట్లో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది, రెండోది వచ్చేసి కిక్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. సో ఇలా మనం వెహికల్ని 2 రకాలుగా అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు. దీంట్లో ఈ ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా ఈ పెట్రోల్ ట్యాంక్ నుండి పెట్రోల్ అనేది ఇంజన్కి అయితే పంప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ దీనిలో క్లచ్ చూస్తే ఇలా మల్టిపుల్ వెట్ క్లచ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో గేర్స్ కనుక చూసుకున్నట్టయితే 4 గేర్స్ ఉంటాయి. అంటే 4 స్పీడ్ కాన్స్టెంట్ మెష్ అనేది దీంట్లో ఉంటుంది. సో దాని ద్వారా 4 స్పీడ్ మనమైతే అచీవ్ చేయవచ్చు. అంటే 4 గేర్ రాడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీనిలో సస్పెన్షన్స్ కనుక చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఈ ఫ్రంట్లో ఇచ్చారనమాట. సో ఇలా చూడడానికి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇలా అయితే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే సో ఈ రేర్లో మనం చూసినట్టయితే అంటే బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ స్టెప్స్ని బట్టి మనం సీట్ హైట్ని సీట్ లెవెల్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇలా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ హైడ్రాలిక్ 5 స్టెప్ అడ్జస్ట్మెంట్ సస్పెన్షన్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనిలో బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో డిస్క్ బ్రేక్స్ రావు, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ మాత్రమే వస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm అయితే ఉంటుంది. సో ఇలా డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. దీని సైజు ఫ్రంట్లో 130 mm ఉంటుంది. ఒకవేళ మనం బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ చూస్తే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా 130 mm డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో టైర్స్ కనుక చూసుకున్నట్టయితే ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారనమాట. అంటే స్ప్లెండర్ ప్లస్ వెహికల్లో ఫ్రంట్ అండ్ రేర్ రెండు ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. ఈ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 80/100 సైజులో ఉంటుంది. సో ఈ వీల్ సైజ్ వచ్చేసి 18 inches వీల్ అయితే ఇచ్చారనమాట. సో వీల్ సైజ్ అయితే ఇలా ఉంటుంది. ఇది అలాయ్ వీల్స్ అనమాట. టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ 80/100 సైజులో ఫ్రంట్ టైర్ ఉంటుంది. ఈ రేర్ టైర్ కూడా 80/100 సైజులోనే ఉంటుంది. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అనమాట. దీని వీల్ సైజ్ కూడా 18 inches అయితే దీని రిమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీల్ సైజ్ కూడా 18 inches ఇస్తారు. ఈ ట్యూబ్లెస్ టైర్ సైజ్ వచ్చేసి 80/100 అంటే ఫ్రంట్లో కానీ ఈ బ్యాక్ సైడ్ రేర్లో కానీ రెండు టైర్లు కూడా 80/100 సైజులోనే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు సో దీని లెంత్ వచ్చేసి 2000 mm లెంత్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఫ్రంట్ నుండి రేర్ వరకు అంటే బ్యాక్ ఈ పొజిషన్ వరకు దీని లెంత్ వచ్చేసి 2000 mm ఉంటుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఈ హ్యాండిల్ బార్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ రైట్ సైడ్ వరకు ఈ విడ్త్ వచ్చేసి 720 mm దీని విడ్త్ అయితే ఇచ్చారనమాట. కానీ దీని హైట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అంటే ఈ కింది నుండి సో ఈ బాటమ్ నుండి ఈ పై వరకు కూడా దీని హైట్ వచ్చేసి 1052 mm దీని హైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీని సీట్ హైట్ చూసుకున్నట్టయితే ఈ సీట్ నుండి కింది వరకు సో ఇలా సీట్ హైట్ వచ్చేసి 785 mm సీట్ హైట్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ మధ్య వరకు ఈ గ్యాప్ వచ్చేసి మనం వీల్ బేస్ అనేది పిలుస్తాం. సో దీనిలో వీల్ బేస్ చూస్తే 1236 వీల్ బేస్ ఉంది. సో ఈ వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం టర్నింగ్స్ దగ్గర మనం ఈజీగా బైక్ స్కిడ్ కాకుండా మనం టర్న్ చేసే విధంగా అయితే వీల్ బేస్ హెల్ప్ అవుతుంది. ఎంత లాంగర్ వీల్ బేస్ ఉంటే మనకు అంత హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇంజన్ నుంచి ఈ బాటం వరకు ఉన్న ఈ గ్యాప్ని మనం గ్రౌండ్ క్లియరెన్స్ పిలుస్తాము. ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారనమాట. ఒకవేళ దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది 110 kgs ఉంటుందన్నమాట. అయితే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కిక్ స్టార్ట్ మోడల్ అంటే ఓన్లీ కిక్ రాడే ఉంటుంది. రెండోది వచ్చేసి ఈ కిక్ రాడ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ కూడా ఉంటుంది. సో దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఈ ఓన్లీ కిక్ రాడ్ మోడల్ అయితే అది 110 kgs అయితే దీని వెయిట్ ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ స్టార్ట్ మోడల్ అయితే ఇది 112 kgs అంటే 112 kgs అయితే దీని వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో ఎలక్ట్రికల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో 12 volts మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 3 amperes అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ హెడ్ ల్యాంప్ చూసినట్టయితే ఇది 12 volts హాలోజన్ బల్బ్ అయితే హెడ్ ల్యాంప్గా ఇచ్చారు.
ఫ్రెండ్స్ ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ నుండి వెహికల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా టాల్ వైజర్ ఉండి ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటుంది. దీనిలో హెడ్ ల్యాంప్గా హాలోజన్ బల్బ్ ఇస్తారు. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ బల్బ్తో కూడిన లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో ఈ మడ్గర్ వచ్చేసి బాడీ కలర్లో అంటే బ్లాక్ కలర్ మడ్గడే ఉంటుంది. వెహికల్ వచ్చేసి మనకు 5 కలర్స్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ చూసినట్టయితే ఈ సింపుల్ లుక్లో అయితే ట్యాంక్ డిజైన్ ఉంటుంది. సో ఇలా అయితే మన ట్యాంక్ చూడొచ్చు. సో ఈ ట్యాంక్ పైన ఈ హీరో బ్రాండ్ నేమ్ లోగో స్టిక్కరింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీని కింద వచ్చేసి ఈ పవర్ స్టార్ట్ అని చెప్పి మనకి ఇలా అయితే ఒక టూల్ బాక్స్ కనిపిస్తుంది. సో ఈ ట్యాంక్కి కొంచెం మనం బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఈ స్ప్లెండర్ ప్లస్ అని దీని మోడల్ నేమ్ ఈ లోగో అయితే ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. సో ఇది i3s ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఆ స్టిక్కరింగ్ కూడా మనం చూడొచ్చు. సో సీట్ చూసినట్టయితే దీంట్లో ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ని అయితే ఇచ్చారనమాట. సో ఈ సీట్కి బ్యాక్ సైడ్లో వచ్చేసి ఒక క్యారియర్ అయితే ఉంటుంది. సో ఎవరైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా క్యారీ చేయడానికి ఈ క్యారియర్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఈ క్యారియర్ కింద మనం చూసినట్టయితే సో ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చూడడానికి టెయిల్ ల్యాంప్ ఈ లుక్లో ఉంటుంది. టెయిల్ ల్యాంప్ బల్బ్తో కూడిందే ఉంటుంది. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో 2 టర్న్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మనకు అవి చూడడానికి కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో వెహికల్ వచ్చేసి చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సో మనకు వెహికల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గేర్ రాడ్ అనమాట. ఈ గేర్ రాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా 4 గేర్స్ ఉంటాయి. సో ఇది రైడర్ ఫుట్ రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కనుక మనం చూసినట్టయితే ఇది వచ్చేసి బ్రేక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్, ఇది కిక్ రాడ్ అనమాట. ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో మీటర్ చూసుకున్నట్టయితే దీంట్లో అన్లాగ్ మీటర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి స్పీడోమీటర్గా పనిచేస్తుంది. లోపల ఉంది ఓడోమీటర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్గా పనిచేస్తుంది. సో రిమైనింగ్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఈ రెండింటిలో కూడా మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనమాట. ఇది i3s ఫీచర్. ఇది వచ్చేసి గేర్ పొజిషన్ చూపిస్తుంది. ఇది ఇంజన్ ఆనప్పుడు చూపిస్తుంది. ఇది హై బీమ్ లో బీమ్స్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లైటింగ్ అయితే ఇది చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసినట్టయితే ఈ క్లచ్ అనేది ఇలా ఉంటుంది. దీనికి స్పెషల్గా పాసింగ్ స్విచ్ అయితే ఇవ్వలేదు. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇలా కనిపిస్తుంది. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ల్యాంప్స్ మనం వేయడానికి అయితే ఈ బటన్ ఉంటుంది. దీని కింద హార్న్ స్విచ్ ఉంటుంది. అలా రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. సో ఇదే కాకుండా ఈ i3s బటన్ కూడా ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఐడియల్గా సిగ్నల్ దగ్గర ఎక్కడైనా ఆగినప్పుడు ఈ i3s అనే ఫీచర్ ద్వారా మనం ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత వెహికల్ని ఆఫ్ చేయడానికి ఇది వరకు ఈ కీతోని ఇంజన్ ఆఫ్ చేసేవాళ్ళం. బట్ ఈ i3s ఫీచర్ ద్వారా ఇక్కడే మనము ఇంజన్ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఆఫ్లో ఉంచితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. దీనిలో ఆన్లో ఉంచేసి ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా వెహికల్ అయితే మనం స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ గురించిన పూర్తి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అనమాట. అయితే దీనిలో 3 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి కిక్ రాడ్ వేరియంట్, రెండోది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి ఈ గోల్డ్ కలర్ స్టిక్కరింగ్తో అయితే ఉంటుంది. సో దాంట్లో కూడా i3s ఫీచర్ అయితే ఉంటుంది. అయితే నార్మల్గా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసినట్టయితే 68,400 చేంజ్ నుంచి అయితే నేనున్న లొకేషన్లో ఉంది ఓన్లీ కిక్ రాడ్ వేరియంట్. ఒకవేళ సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ చూసుకున్నట్టయితే 69,000 నుంచి అయితే ఉంది. ఒకవేళ ఈ గోల్డెన్ కలర్లో ఉన్న వెహికల్ కనుక మనం చూసుకున్నట్టయితే అది 70,800 చేంజ్ నుంచి అయితే నేనున్న లొకేషన్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్లో మనకు లైఫ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పర్మనెంట్ టెంపరీ రిజిస్ట్రేషన్స్ కానీ, యాక్సరీస్ కాస్ట్ కానీ ఇంక్లూడ్ అయి ఉండవు. సో అవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఆన్ రోడ్ ప్రైస్ అని అంటారు. సో ఆన్ రోడ్ ప్రైస్ మీకు కావాలంటే మీరు మీ నియరెస్ట్ డీలర్షిప్లో వెరిఫై చేసుకోవచ్చు. లేదంటే నేను ఉండేది మంచిర్యాలలో హీరో షోరూమ్కి వచ్చి కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియో కింద షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయితే చూడవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఈ స్ప్లెండర్ ప్లస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.